హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి. మనకైతే బ్రీ బ్రాన్ గ్రూప్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందన్నమాట. మీకు 4 రోజులు ట్రైనింగ్ చేసే మీకు జాబ్ ఇస్తున్నారు ఈ యొక్క కంపెనీ వారు. అప్లై చేసిన వెంటనే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఖచ్చితంగా. నెలకు జీతం 24,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్కి ఎటువంటి ఫీజు అనేది లేదనమాట. చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి గాయస్, బ్రీ బ్రాన్ గ్రూప్ అనేసి ఇవ్వడం జరిగింది. టెరిటరీ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. భారతదేశం అంతా కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 19 గంటల క్రితం మాత్రమే ఈ యొక్క వేకెన్సీ తీయడం జరిగింది. 73 మంది దరఖాస్తుదారులు ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగింది అనమాట. రిమోట్ పూర్తి స్థాయి. అలాగే ఎంట్రీ లెవెల్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. నైపుణ్యాలు వచ్చేసరికి వక్తృతి, నాలెడ్జ్, కమ్యూనికేషన్ +8 మరిన్ని అనేసి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క నైపుణ్యాలు చూసి, అంటే స్కిల్స్ చూసి మీరు ప్లస్ యాడ్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్లోకి ఆ స్కిల్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎలా దరఖాస్తు చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎలా దరఖాస్తు చేయాలో అనేది కూడా చెప్పడం జరిగింది. ఉద్యోగం గురించి చూస్తుంటే కీలక బాధ్యతలు అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. విలువలు, యూనిట్లు పరంగా విక్రయ లక్ష్యాలను సాధించడం మరియు ప్రాదేశిక పంపిణీ నెట్వర్క్ను నిర్వహించడం వంటి అన్ని అంశాల పరంగా ప్రాదేశిక విక్రయాలను చూసుకోవడం అనేది చాలా అవసరం. నిర్వహించిన ప్రాంతంలో కావలసిన మార్కెట్ షేర్లను సాధించడం అనేది చాలా అవసరం. కస్టమర్ జాబితా ప్రకారం కస్టమర్లను కలవడం మరియు అవసరమైన కాల్ సగటు కవరేజ్ అండ్ సమ్మతిని చేరుకోవడం అనేది చాలా అవసరం. కంపెనీ మార్కెటింగ్ మార్గదర్శకాల ప్రకారం ఉత్పత్తి, చికిత్స సంబంధిత కార్యకలాపాలను నిర్వహించడం అనేది చాలా అవసరము. కంపెనీ ఉత్పత్తుల కోసం బలమైన కస్టమర్ బేస్ ఏర్పాటుకు బాధ్యత వహిస్తుంది అనేసి చెప్తున్నారు. అలాగే కస్టమర్లు ఆసుపత్రులు నుండి డిమాండ్ను సృష్టిస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. డ్రైవింగ్ కంపెనీ వ్యూహాలు అనేవి కూడా చాలా అవసరం. అలాగే కంపెనీ పోర్టల్లోని కంపెనీ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించబడిన రోజువారీ కాళ్ళు మరియు ఇతర ప్రయత్న పారామితులను నివేదించగలిగే విధంగా ఉండాలి. శిక్షణలు మరియు స్వీయ అభ్యాసాల ద్వారా ఉత్పత్తి జ్ఞానాన్ని పెంపొందించడం అనేది చాలా అవసరం. డీలర్ యొక్క నెలవారీ స్టాక్ మరియు సేల్స్ స్టేట్మెంట్లను సేకరించడం మరియు విక్రయాలను నివేదించడం మరియు సెకండరీ డేటాను నెలవారీ ప్రాతిపదికను కంపెనీ పోర్టల్లో అత్యంత ఖచ్చితత్వంతో అప్లోడ్ చేయడం అనేది చాలా అవసరం. కంపెనీ అంతర్గత పోర్టల్లోని MCL కస్టమర్ జాబితాను తప్పక చూడాలన్నమాట. పై రెగ్యులర్ అప్డేట్లు అనేవి ఉంటాయి. బలమైన కీ ఒపీనియన్ లీడర్ KOL బేస్ను అభివృద్ధి చేయగలిగే విధంగా ఉండాలి. కస్టమర్ల డేటాబేస్ యొక్క నెలవారీ త్రైమాసిక నవీకరణ అనేసి ఇవ్వడం జరిగింది. మార్కెట్ కస్టమర్ మరియు పోటీని అర్థం చేసుకోవడం, మార్కెట్ స్థలం నుండి అదృష్టులను సేకరిస్తుంది అనమాట. BU నిబంధనల ప్రకారం కంపెనీ అంతర్గత పోర్టల్లోని లీడ్ జనరేషన్ను నివేదించడం అనేది కూడా మీ యొక్క బాధ్యత. కీ సామర్థ్యాలు వచ్చేసరికి విశ్వాసం, విలువ, వైవిధ్యం, జవాబుదారీతనం చూపగలిగే విధంగా ఉండాలి. యాక్టివ్ లెర్నింగ్ పట్ల చొరవ మరియు మొగ్గు అనేది చూపాలి. అలాగే తార్కికంగా ప్లాన్ చేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. వినూత్న మరియు ఆలోచనలను నడిపించే సామర్థ్యం మరియు విభిన్న దృక్కోణాలను మార్చడం మరియు చేర్చడం అనేది ఉండాలి. సానుకూలంగా ప్రభావితం చేసే నైపుణ్యాలు మరియు కస్టమర్ దృష్టితో పనిచేసే సామర్థ్యం అనేది చాలా అవసరం. అద్భుతమైన రాత, కమ్యూనికేషన్ మరియు శ్రవణ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. పనితీరు మరియు ఫలిత ధోరణి మరియు తాదాత్మ్యం ప్రదర్శించండి అనేసి చెప్పడం జరుగుతుంది. విద్యా అర్హత మరియు అనుభవం అనేది చాలా అవసరం. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఫార్మసీ, బయోటెక్నాలజీ లేదా బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది చాలా అవసరం. గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలన్నమాట. మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదనపు ప్రయోజనం అనేది చాలా అవసరము. అనుభవం వచ్చేసరికి 2-6 సంవత్సరాలు విలువైన విక్రయ అనుభవం అనేది చాలా అవసరము. హెల్త్ కేర్ మరియు ఫార్మసీ, మెడికల్ ఇండస్ట్రీ కావాల్సింది అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఉండవలసిన స్కిల్స్ అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇదన్నమాట మీకు
మొత్తం బ్రీ బ్రౌన్ గ్రూప్ నోటిఫికేషన్ గురించి మొత్తం కూడా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.